డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఏపీ ఎప్సెట్ 2024కి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. ఇప్పుడు ఆ వివరాలని ఒకసారి గమనిద్దాము. మనకు ఏపీ ఎప్సెట్ ఎంపీసీ స్ట్రీమ్లో 1,86,031 మంది క్వాలిఫై అయ్యారు. అందులో 1,28,619 మంది కౌన్సిలింగ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత 1,28,065 మంది అర్హత సాధించి ఆప్షన్స్కు ఎలిజిబుల్ అయ్యారు. అందులో 1,26,608 మంది విబ్ ఆప్షన్స్ ఇచ్చారు. మొత్తం మీద మనకు కౌన్సిలింగ్లో 85.71% సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు గవర్నమెంట్ యూనివర్సిటీసు అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో కలిపి కన్వీనర్ కోటాలో మొత్తం 1,36,660 సీట్లు ఉన్నాయి. అందులో 1,17,136 సీట్లు అలాట్ అయ్యాయి. ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలని కన్వీనర్ నవ్య గారు బుధవారం విడుదల చేశారు. మామూలుగా అయితే 16వ తేదీన రిజల్ట్స్ అని చెప్పారు, కానీ ఒకరోజు ఆలస్యంగా విడుదలయ్యాయి. 24 గవర్నమెంట్ యూనివర్సిటీల్లో 6,877 సీట్లుంటే 6,189 సీట్లు ఫిలప్ అయ్యాయి. ప్రైవేట్ కాలేజీల్లో 1,21,951 సీట్లుంటే 1,03,247 సీట్లు ఫిలప్ అయ్యాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 7,831 సీట్లకు గాను 7,700 సీట్లు భర్తీ అయ్యాయి. సో ఇవి మనకు ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ తర్వాత పరిస్థితి. ఇందులో మనకు ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది రిపోర్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి మనకు సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్లు అవైలబిలిటీ ఉంది అనేది తెలుస్తుంది. దాని గురించి తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.